వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. జాన్ మోయస్ గారు ప్రార్థన చేస్తారు. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ దయగల పాదాలకు వందనములు, స్తోత్రములయ్యా. ఈ యొక్క పునరుద్ధ ఆరాధనలో తండ్రి మమ్మందరిని నడిపించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. దేవా, నీ సన్నిధికి ఆకర్షించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించబోతున్నది మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటలు మరియు ప్రార్థన ఆరాధన ద్వారా నేను స్తుతించి కనపరించుంటున్నాం. ఆయన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, సహాయం చేయమని, నలిగిన హృదయంతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. తన నీకు వందనాలు. నిలబడుతున్న దాసు నెత్తి పట్టుకొని నీ బోరగా శబ్దంగా వాడుకొని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారము, నీకు పరలోక స్వరమును మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు వినిపించమని, వినగలిగే చెవులు దేవా, గ్రహించేటు మనస్సు మాకు దయచేసి దేవా, మా హృదయంలో దాచుకొని వాక్యమును బలపడటకు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలో ఒక చక్కని అంశం ఏంటంటే, ఎవరు సఫలులు అంటే ఏదైనా కార్యం చేసినప్పుడు సఫలము, విఫలము అని రెండు ఉంటాయి. మనం చాలా విషయాల్లో విఫలమవుతూ ఉంటాం. కానీ దేవుడు తన వాక్యంలో చెప్పిన సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా మనము సఫలులమవుతాం. ఏమవుతాం? సఫలులమవుతాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని ఆత్మీయ సూత్రాలు నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 21వ కీర్తన 2వ వచనం, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. చాలు, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నిలుచున్న నేను అలుపుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. వాటిని వినే మనస్సు, గ్రహించే జ్ఞానము, నెరవేర్చే మనస్సాక్షి మాకందరికీ దయచేయమని, నన్ను మీ శిలువ చాటును మరుగు చేసుకోమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చూస్తే సఫలము, మన మనోభీష్టము సఫలం చేస్తానన్నాడు దేవుడు. రెండవది, నీ ఆలోచన యావత్తూ సఫలం చేస్తానన్నాడు ఇంకో చోట. మీరు చదవండి, నేను కొన్ని రెఫరెన్స్లు చెప్పి తర్వాత అంశంలోకి వెళ్తాను. ఆదికాండం 39:23లో మనం చూస్తే, అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అని ఉంటుంది. కీర్తనలు 20వ కీర్తన 3-4 వచనాల్లో ఆలోచన యావత్తు సఫలము చేసే దేవుడు అని ఉంటుంది వాక్యంలో. తర్వాత ఇంకొక చోట మా పనులన్నిటినీ సఫలము చేసే దేవుడు అని ఉంటుంది. యెషయా గ్రంథం 26:12లో. ఇలాగున దేవుడు సఫలం చేసే దేవుడు అని రాయబడి ఉంది కదా. మరి మేము ఏ పని చేసినా విఫలమవుతుంది, ఏ ప్రయత్నం చేసినా విఫలమవుతుంది. ఏ విధంగా మేము ఏం చేసినా కూడా మా జీవితంలో ఓటమి ఎదురవుతుంది, నష్టం ఎదురవుతుంది, కష్టం ఎదురవుతుంది అని చెప్పేవారు కొంతమంది ఉంటారు. అయితే దేవుడు సఫలం చేయాలంటే కార్యాలు, కొన్ని సూత్రాలను మనం పాటించాలి. ఆ విధంగా పాటించి మనం ఏ పని పూనుకొనినను దేవుడు వాటిని సఫలమే చేస్తాడు తప్ప ఏ అపవాది దానిని విఫలము చేయలేడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా, అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా. హల్లెలూయా. మన యేసయ్య సఫలం చేసే దేవుడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక పని జరగట్లేదు, కానీ దేవుడు అడుగు పెడితే జరుగుతుంది. చేపలు పట్టడానికి వల వేస్తే ఎంత రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రతిఫలము. కానీ దేవుడు ఓడలోకి ఎక్కాడో లేదో, పగలైనా కూడా చేపలు పడడం ఆశ్చర్యం,
ఓడ నిండా, దోణి నిండా, వల నిండా చేపలను దేవుడు నింపాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అయితే దేవుడు మన జీవితంలో సఫలం చేయాలి అంటే కార్యాలు బిబ్లికల్గా, ఏమండి, దేవుని వాక్య పరంగా మనం ఏమి మరి పాటించాలో చాలా స్పష్టంగా లేఖనాలు బయలుపరుస్తున్నాయి. అందులో నేను మొదటి మాట చదివిస్తున్నాను, మీరు దయచేసి గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలన విత్తబడినవాడు వాక్యము విని గ్రహించేవాడు, అట్టి వారు సఫలులవుతారు అనుంది. సరే, 100 గాను 60 గాను 30 మొత్తానికి మనకు సఫలమయ్యేది కావాలి. మీరు గమనించండి, సఫలమయ్యేది కావాలి. దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రియులారా, అట్టివారు సఫలులవుతారు. ఎట్టివారు? దేవుని వాక్యము విని దానిని గ్రహించువారు. ఇక్కడ చాలామంది మీరు వింటున్నారు, నేను కాదని చెప్పట్లేదు, కానీ చాలామందికి దేవుని వాక్యం పట్ల గ్రహింపు లేదు, వెలిగింపు లేదు. ఏదో ఆచారంగా విని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. గమనించండి, నచ్చిన మాటలు ఒక్కటి తీసుకొని నచ్చని మాటలు పెడి చెవిన పెట్టేవారు కొంతమంది. అసలు ఒక చెవి ఇక్కడ పెట్టేసి ఇంకో చెవి ఎక్కడో పెట్టేసేటువంటి వారు కూడా కొంతమంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యము విని దానిని గ్రహించువారు, అంటే చెప్పాలంటే ధర్మశాస్త్రమందు ఆనందించువారు. ఆమేన్. దేంట్లో ఆనందించాలి? ఈ మాట కీర్తనలో 1:1 ఏమనుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి తర్వాత ఏమనుంటుంది? మీరు చూడండి, అతడు నీటి కాలువలు ఎవరు నాటవాడినది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తర్వాత ఏముంటుంది? తర్వాత ఉండేది కావాలి మనకు. ఏముంటుంది తర్వాత? అతడు చేయునదంతయు సఫలమగును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మత్తయి సువార్తలో ఇందాక చదివిన వచనానికి ఈ వచనానికి మ్యాచింగ్ అయిందా లేదా? సేమ్ వచనమే. అక్కడ అంటాడు, వాక్యం విని గ్రహించువాడు సఫలులు అవుతారు అంటాడు. ఇక్కడ కూడా ధర్మశాస్త్రమందు ఆనందించేవారు సఫలులు అవుతారని పాత నిబంధనలో రాయబడింది, కొత్త నిబంధనలో రాయబడింది. మనకేమో వాక్యం అంటే పెద్ద ఇష్టం లేకపోయే, పాటలు అంటే ఇష్టమే, మ్యూజిక్ అంటే ఇష్టమే, సాధన అంటే ఇష్టమే, ఏమండి. కానీ వాక్యం సమయానికి వచ్చేసరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇక మొదలెట్టాడరా బాబు అని తలకాయలు పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరే, మీలో అలాంటి వారు లేరులేండి, కొన్ని చోట్ల అలాంటి వాళ్ళు ఉంటారు. ఇక వాక్యం మొదలైందంటే వాళ్ళకి తలనొప్పి స్టార్ట్, నిద్ర స్టార్ట్, ఇంకా ఒకలాంటి విసుగు మొదలవుతుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, నీవు అన్ని విషయాల్లో సఫలం అవ్వాలంటే, నీ కార్యములు, నీ ప్రయత్నములు, నువ్వు చేసే వ్యాపారములు, నువ్వు కలిగి ఉండే ప్రతి కార్యములు సఫలం అవ్వాలంటే ముందు దేవుని వాక్యానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధ వహించి వినాలి, దేవుని మాటలు చెవినిచ్చి వినాలి. దయచేసి గమనించండి. అప్పుడు ఆ వాక్యం వినడంతో సరిపెట్టుకోకుండా, ఏం చెప్పబడుతుంది ఈ వాక్యం నాకు ఎలా ఉపయోగపడుతుంది, నా బ్రతుకులో నేను దీన్ని ఏ విధంగా స్వీకరించాలి, అన్వయించుకోవాలి అనేటువంటి ఆలోచన మనం చేస్తే, ఇప్పుడు మీరు ఆహారం ఉంటుందండి, ఆహారం రుచి చూస్తే చాలని రుచి చూసి మిచ్చేస్తారా? ఏమండి, మన మెయిన్ డెసిషన్ ఏంటంటే ఈ ఆహారము రుచికి బాగుండాలి, తప్పేమీ లేదు, రుచికి బాగుండాలి. అయితే మెయిన్గా దాన్ని తినడం దేనికోసం? శక్తి కోసం మనం తింటున్నాం. వాక్యం కూడా వినడానికి బాగుండాలి. ఊరికే కూర్చున్నారు వింటున్నారు కదా కానీ చెప్పి సేవకుడు ఎలా పడితే అలా ఏది పడితే చెప్పేయడం చాలా తప్పు. గమనించండి, కొంతమంది మరి జోలబాడినట్టు వాక్యం చెబుతారు. ఇక నువ్వు వింటావో పండుకుంటావో నీ ఇష్టం, నేను చేసేది నేను చేసిపోతా అనే లెక్కలో కొంతమంది. ఇంకొంతమంది గమనించండి, మరి వాళ్ళ ఆలోచన వాళ్ళదే, ఎదుటి వారి స్పందన గురించి ఆలోచించకుండా వాక్యం చెబుతూ ఉంటారు. అట్లా కాకుండా
ఖచ్చితంగా జుంటి తేనె దారుల కంటే మధురమైన లాంటి వాక్యమును అంతే రుచికరంగా ప్రజలకు అందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినుచున్న వారు కూడా రుచి చూసి వదిలేస్తామని కాకుండా దాన్ని స్వీకరించి దాని ద్వారా పొందే శక్తిని, లేఖనములలో శక్తి ఉన్నదని గ్రహించి ఆ శక్తిని పొందుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. అప్పుడు వారు ఏమవుతారు? సఫలులు అవుతారు. నేను 2 లేఖనాలు చూపించాను. మత్తయి 23:13 చూపించాను, కీర్తనలు 1:3 కూడా చూపించాను. 2 ఒకే మాట చెప్తున్నాయి. వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని గ్రహిస్తే, వాక్యాన్ని వింటే, వాక్యమందు ఆనందిస్తే నీవు సఫలమవుతావు అన్ని విషయంలో. అక్కడ రాయబడిన అతడు చేయునదంతయు సఫలమగును. కొత్త నిబంధనలు ఏమో అట్టివారు సఫలులు, అట్టివారు సఫలులు. కాబట్టి మనము మొదటి సూత్రాన్ని తెలుసుకున్నాం. మనం సఫలం అవ్వాలి. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నామండి, ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాం. ఫలాని విషయంలో విఫలమవుతున్నాం తప్ప మేము సఫలము అవడం లేదు. ఈ శోధన మమ్మల్ని విడిచిపెట్టి పోవడం లేదు. ఈ భయంకరమైన ఈ బాధ మమ్మల్ని విడిచిపెట్టి పోవడం లేదు. విఫలమవుతున్నాం, ఆ విషయంలో ఓడిపోతున్నాం అంటే దానికి కారణము సఫలమయ్యే కార్యాలు నీవు చేయడం లేదేమో. కాబట్టి దేవుని వాక్యాన్ని విని గ్రహించడం మొదటి సత్య సూత్రం. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమవుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ నమ్మిన వాళ్ళు దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నీ క్రియ సఫలమవుతుంది. ఎందుకంటే నువ్వు కన్నీళ్లు విడిచావు, నీవు ప్రార్థన చేశావు, నీవు దేవుని సన్నిధిలో ఏడ్చావు, మొరపెట్టావు, దేవునికి నీ బాధను, నీ యొక్క గోడును నువ్వు వెళ్ళబుచ్చుకున్నావు. మనుషులకొక్కటే నీ బాధ చెప్పుకోలేదు. నిజమైన సత్యదేవునికి నీ బాధను, నీ దుఃఖాన్ని, నీ కలవరాన్ని నీవు పంచుకున్నావు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తినే. హిజ్కియాతో అంటాడు కదా దేవుడు, ఇక్కడ కూడా అంటున్నాడు, నీ కన్నీళ్లు విడుచుట ఇంకా మానేసేయి, నీ క్రియ నేను సఫలం చేసి నీ శత్రువులను నీ కాళ్ళ కింద నేను పెట్టబోతున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నీ శత్రువులను ఓడించబోతున్నానని దేవుడు సెలవిచ్చాడు. అందుకే ప్రార్థన ద్వారా మన క్రియలు సఫలమవుతాయి. ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు ఎన్ని భక్తి కార్యాలు చేసినా ప్రార్థన వల్లనే కానీ ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని మార్కు సువార్తలో రాయబడింది. ప్రియులారా, ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుటను బట్టి నీ క్రియ సఫలమవుతుంది. ఇంకో చోట కూడా రాయబడింది, కీర్తనలు 138వ కీర్తన 3వ వచనం చూడండి, తర్వాత 8వ వచనం చూడండి. 3వ వచనం చదివి 8వ వచనం చదవండి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేస్తాడు. ఎందుకు? మొరపెట్టాను కాబట్టి, ప్రార్థన చేశాను కాబట్టి, దేవుని ఎదుట గోజాడాను, దేవుని సహాయం కోరాను, దేవుని పాదాలు పట్టుకున్నాను, దేవుని యొద్ద కన్నీళ్లు విడిచాను. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని. ఉందిలే దీవెనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కన్నీళ్ళు ఆయన తన బుడ్డిలో లెక్కిస్తున్నాడు. మనం దేవుని ఎదుట దుఃఖపడాలి, దేవుని ఎదుట బాధపడాలి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుడు సెలవిచ్చాడు. మనుషులు ఎదుట దుఃఖపడ్డాం అనుకోండి,
ఇంకా నీ గుట్టును 10 మందికి చెప్పి నిన్ను అవమానానికి హేళనకు గురి చేస్తారు తప్ప నీకు వారి నుంచి పెద్దగా ఒరిగిందేమీ లేదు. దయచేసి గమనించండి. దేవుని ఎదుట దుఃఖపడితే, దేవుని ఎదుట కన్నీళ్లు విడిస్తే, దేవుని ఎదుట మొరపెడితే దేవుడు నీ కార్యములను ఏం చేస్తాడు? దావీదు ఒక మాట అంటాడు, నా కార్యములు సఫలము చేయు దేవునికే నేను మొరపెట్టుచున్నాను అంటాడు. ఏ దేవుడైతే నా కార్యములు సఫలం చేస్తాడో ఆ దేవునికి నేనేం చేస్తున్నాను? మొరపెట్టుచున్నాను. మీరు గమనించండి ప్రియులారా, మనకు మన మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, పలానోళ్ళకి చెప్తే ఏ ఉపయోగం లేదు. అంటే మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు పలానోళ్ళకి చెప్తే దమ్మిడి ఆదాయం లేదు, ఏమీ లేదు. వాళ్ళు మనకు సహాయం చేసేది లేదు, ఆదరించేది లేదు, బలపరిచేది లేదు. కానీ వాళ్ళని కూర్చోబెట్టి పూసగుచ్చినట్టు చెప్తాం అన్నీ. వాళ్ళని కూర్చోబెట్టి ఎట్లా చెప్తాం? పూసగుచ్చినట్టు వివరించి విడమర్చి గంట సేపు 2 గంటల సేపు కూర్చోబెట్టి చెప్తాం. అదే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే విషయంలో, అరే 5 నిమిషాల్లో ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ అయిపోయింటాయి. నీకు అర్థమవుతుందా? 5 నిమిషాల్లో 100 ప్రేయర్ రిక్వెస్ట్లు అయిపోతాయి. మరి దేవునికి వివరించి చెప్పలేవా? ఎమోషనల్గా పక్కన కూర్చున్న ఆవిడతో చెప్తావు, ఏమండి పలాని వ్యక్తులతో ఎమోషనల్గా చెప్తావు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆచారంగా అలవాటుగా చెప్తావు. ప్రార్థన అనేది చాలా ఎమోషన్తో కూడినదై ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, నేను మనస్సుతో ప్రార్థన చేస్తాను. పై పెదవులతో చేసే ప్రార్థనకు ఫలితం ఉండదు. ఖచ్చితంగా ప్రియులారా, మనము మన యొక్క కార్యము సఫలం అవ్వాలంటే ప్రార్థన అనేది చాలా గొప్ప పరిష్కారము. ఇది ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను అని ఇశ్రాయేలీయుల గురించి దేవుడు అనేక మార్లు రాసి ఉన్నాడు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఇందాక ఒక వచనం స్టార్టింగ్లో చదివాం కదా, మనోభీష్టము సఫలము చేయుచున్నావు అనే దగ్గర ఏముందో చదవండి ఒకసారి. కీర్తనలు 21:2 చదవండి. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఇప్పుడు చదవండి, కంటిన్యూషన్ చదవాలి. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన అనంది. అంటే ఇప్పుడు చెప్పండి మీరు, అతని మనోభీష్టం ఎందుకు సఫలమైంది చెప్పాలా? అతని మనోభీష్టం ఎందుకు సఫలమైందంటే అతని పెదవుల్లో నుండి ప్రార్థన బయటకు వచ్చింది. గ్రామీణ వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఊరికే సఫలమవుతుందా? ఏమండి, మన పెదవుల్లో నుండి ప్రార్థన రావాలి బయటికి. ప్రార్థన పెళ్ళుబికి బయటికి రావాలి. ఖచ్చితంగా ప్రార్థన ద్వారా మన మనోభీష్టములు సఫలమవుతాయి. యోహాను సువార్తలో ప్రభు అన్నాడు కదా, మీకు ఏది ఇష్టమో అది మీరు నన్ను అడగండి, నేను తప్పకుండా మీ హృదయ వాంఛలు తీరుస్తాను. మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయుట లేదు గనుక మీరు పొందుట లేదు అని కూడా ఒక చోట రాయబడింది. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మన మనోభీష్టాలు, మన సమస్యలు, మన అవసరతలు, మన కొరతలు, మనల్ని వెంబడిస్తున్న శాపదోషాలు, మనల్ని వెంబడిస్తున్న బలహీనతలు అన్నిటి నుండి జయము, విడుదల దేవుడు మనకు ప్రార్థన జీవితం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన కొన్నిసార్లు చేయబుద్ధి కాదు, సాతానుడు ఆటంకపరుస్తాడు. ప్రార్థన జీవితాన్నే ప్రాముఖ్యంగా ఆటంకపరుస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు, ప్రార్థన ఒక్కటి నిన్ను చాలా శక్తివంతురాలుగా చేస్తుంది, ప్రార్థన ఒకటి నిన్ను చాలా బలవంతుడిగా చేస్తుంది అని చెప్పి ప్రార్థనా జీవితాన్ని నీవు నిర్లక్ష్యపరిచేలా, నీవు మర్చిపోయేలా సాతానుడు నిన్ను ఫలహీనపరుస్తాడు. అందుకే జాగ్రత్త పడి ప్రార్థన ద్వారా దేవుడు నా కార్యములు సఫలం చేస్తాడు. నేను ప్రార్థన మానితే నాకు అన్ని కష్టకాలాలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి అని తెలుసుకొని రోజు మొండిగా మనం ప్రార్థన చేస్తూనే
ఉండాలి. ఖచ్చితంగా నీకు ఎంతసేపు ప్రార్థన చేయబుద్ధి అవుతుంది అనేది దేవుడు నిన్ను ఆటోమేటిక్ బలపరుస్తాడు. కానీ ప్రార్థన మానడం అనేది నీ జీవిత చరిత్రలో ఉండకూడదు. పలాని రోజు నేను ప్రార్థన చేయలేదు అనే నడిపింపు ఎక్కడ నీలో ఉండకూడదు. అనుదినము ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమని చెప్తే చాలామందికి నచ్చదు. గమనించండి ప్రియులారా. అందుకే ప్రార్థన జీవితాన్ని మనం ఎక్కువగా బైబిల్ చెప్తా ఉంది, వాక్యం చెప్తా, మొరపెట్టే వారికి దేవుడు సమీపస్తుడు, మొరపెట్టే వారికి దేవుడు సమీపస్తుడు అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన ద్వారా మన కార్యములు సఫలమవుతాయి. మొదటిది వాక్యము విని గ్రహించి వాక్యమునందు ఆనందించుట ద్వారా మన కార్యములు సఫలమవుతాయి. రెండవది కన్నీళ్లు విడుస్తూ ఎమోషనల్ ప్రేయర్, ద ప్రేయర్ విత్ ద స్పిరిట్, ప్రేయర్ విత్ ద మైండ్. మనస్సు అంటే ఇంగ్లీష్లో మైండ్ అని ఉంటుంది ట్రాన్స్లేషన్. ఈ మైండ్ పని చేయకుండా మనం ప్రార్థన చేస్తే వేస్టే. ఖచ్చితంగా ప్రార్థన మన కార్యములను సఫలం చేస్తుంది. మూడో సూత్రం నేను చెప్తాను, నేను ముగించేస్తాను, దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 64:4, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలము చూచి ఉండలేదు. ఆమేన్. ఉన్నారు ఇక్కడే? ఆమేన్ అంటే ఏమనాలి? అదేదో అది పెంతెకోస్తు సంఘాల్లో అనేదండి, మాకెందుకంటారు? ఉజ్జీవం ఉండాలి సంఘంలో. హల్లెలూయా. అబ్బా భలే చెప్పారు. గట్టిగా చెప్తాం, 2 చేతులు ఎత్తి చెప్తాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి కార్యాలు దేవుడు ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని మనం ఉండాలి, ఎదురు చూడాలి, విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసం సన్నగిల్లకూడదు, సనగకూడదు, ఆశలు వదులుకోకూడదు. దేవుడు తప్పక నా బ్రతుకును వెలుగుమయంగా మారుస్తాడు, నమ్మాలి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకొని ఉండే వారి కార్యములు సఫలం చేసే నీ వంటి దేవుడు ఇంకెవడు లేడని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగానండి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండే వాళ్ళ జీవితాల్లో లెక్కలేనన్న అద్భుతాలు జరిగాయి. మన జీవితంలో ఎందుకు జరగవు తెలుసా? 2 రోజులు కనిపెట్టుకొని ఉండి 3వ రోజు తిట్టుకుంటాం దేవుడిని. ఇంకా అయిపోయింది, ఇంకేముంది ప్రభా, ఏదో మంచి దేవుడు అనుకున్నా అని చెప్పి 3వ రోజు 4వ రోజు దేవుడి మీద ఏం చేస్తాం? సనుగుతాం, గొనుగుతాం, ప్రార్థన చేయడం మానేస్తాం, వీలైతే చర్చి మానేస్తాం. మనమేదో పెద్ద భక్తులమైనట్టుగా, ఆయనే చెడ్డ దేవుడైనట్టుగా, మనమే మంచి విశ్వాసులమైనట్టుగా నిందంతా ఎవరి మీద వేస్తాం? దేవుని మీద వేసేసి ఇంకా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండకుండా ఇంకా లోక సంబంధమైన జీవితంలో పడిపోతాం. దానివల్ల ఇంకా నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు మనము సిగ్గుపడకుండా, విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు, నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, ఓపికతో కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు కనిపెట్టే వారి విషయములో దేవుడు తప్పక కార్యము సఫలము చేస్తాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. అబ్రహాముకు లోపల బాధ ఉన్నప్పటికీ కూడా గమనించండి, దేవుని ఏనాడు సనగలేదు. ఇంకొకటి, అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలిపీఠము కడుతూనే ఉన్నాడు. దేవుడు నాకు సంతానం ఇవ్వలేదు కదా, ఇంక నేను దేవుని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు నేను అని చెప్పి అబ్రహాము దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. దేవుని అడిగాడు అంతే, దేవుని మొరపెట్టాడు. మీరు గమనించండి, ఎదురు చూచాడు. అందుకే విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రిగా ఎంచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా
దేవుని కొరకు కనిపెడితే మన కార్యాలు సఫలమవుతాయి. నువ్వు అప్పులు తీరాలని నువ్వు కనిపెడుతున్నావా? కనిపెడుతూనే ఉండు. ఆ విషయంలో నువ్వు హోప్స్ వదులుకోవద్దు. నీ కుటుంబంలో నీ పిల్లల భవిష్యత్తు విషయం, వారి వివాహాల విషయం నువ్వు కనిపెడుతున్నావా? కనిపెడుతూనే ఉండు. ఆలస్యమైందని 10 మంది అన్నా పట్టించుకోవద్దు. నువ్వు కనిపెడుతూనే ఉండు. కనిపెట్టే విషయంలో ఎప్పుడూ కూడా నీవు మరి ఆ విషయంలో దేవునితో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోవద్దు. ఖచ్చితంగా దేవుడు ఒకరోజు నిన్ను గణపరిచే రోజు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ విషయంలో నీవు కృంగిపోకుండా, కలవరపడకుండా దేవుని కొరకు పని చేస్తూనే ఉండాలి. దేవుని కొరకు పని చేస్తూనే ఉండాలి. జకర్యా, ఎలిజబెత్ పని చేస్తూనే ఉన్నారు. నీ ప్రార్థన వినబడినది అంటే జకర్యా ఏమనాలి? ఇంతకాలానికి వినబడిందా? ఏమండి, కనిపెడుతూనే ఉన్నాడు. తన పని తనదే, దేవుని పని చేసుకుంటూ పోతున్నాడు అంతే. దేవుని మీద సనగలేదు, దేవుని మీద గొనగలేదు, దేవుని మీద మరి ఏ విధమైనటువంటి విమర్శలు చేయలేదు. తన కొరకు కనిపెట్టుకొని వారందరి విషయంలో దేవుడు వారి కార్యములు సఫలము చేసే గొప్ప దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయంలో మీరు అవగాహన కోల్పోవద్దండి. దేవుని పట్ల మీకున్న నిరీక్షణ మీరు కోల్పోవద్దు. ఎందుకంటే విశ్వాసం అనేదే నిరీక్షణకు ముడిపడి ఉందని హెబ్రీ పత్రిక 11లో ఉంటుంది. వితౌట్ హోప్ దెర్ ఈజ్ నో ఫెయిత్. మీకు తెలుసు కదా, విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము. ద రియలిస్టిక్ ఫెయిత్ ఎందులో ఉందంట? హోప్లో ఉంది, ఎదురు చూచుటలో ఉంది. ఎదురు చూసే గుణము లేకపోతే నీ విశ్వాసం కొండంత పెద్దదైనా అది పనికిరాందే. అదే నీ విశ్వాసం నిరీక్షణతో కూడినదైతే అది ఆవగింజంత విశ్వాసమైనా చాలు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఆయన అద్భుతం చేస్తాడు. అది ఆవగింజంత అయినా సరే ఎదురు చూస్తూనే ఉండాలి. ఈరోజు అద్భుతం చేస్తాడని ఈరోజు ఎదురు చూడాలి. రేపు పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ ఈరోజు నాకు అద్భుతం చేస్తాడు దేవుడని రేపు పొద్దున కూడా నువ్వు ఈరోజు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో అదే విశ్వాసము కలిగి ఉండాలి. రోజులు గడిచే కొద్దీ నీ విశ్వాసం సన్నగిలుతుంది. అన్నాడు యెషయా ప్రవక్త, అన్నాడు, ఇదిగో అంత్య దినములలో అసలు విశ్వాసాన్ని కనుగొనగలమా? విశ్వాసములో సన్నగిలిపోయి దిగజారిపోయి సాతానుడు విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు. విశ్వాసం కోల్పోవద్దని ప్రభు పేరట నేను ప్రేమతో మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని ఎప్పటికీ మీ గుండె చప్పుడు ఎంతో మీ విశ్వాసం అంతా అనుకోండి. హల్లెలూయా. మీరు చెప్పండి అపవాదితో, నా గుండె ఆగితే తప్ప నా విశ్వాసం ఆగదని చెప్పండి. చెప్తారా? నా గుండె ఆగితే తప్ప నా విశ్వాసము ఆగదు. నా మీద ఎన్ని దాడులైనా జరగని, ఎన్ని అవమానాలైనా రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని గడ్డు దినాలు నేను ఎదుర్కొని నాలో ఉన్న విశ్వాసం ఎవడు కూడా దాన్ని నాశనము చేయలేడు అని మీరందరూ కూడా ప్రభునందు బలపడాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. తర్వాత ఆఖరిగా మీ కార్యం సఫలం అవ్వాలంటే దేవుడు సెలవిస్తున్నాడు, ధైర్యం వహించండి, బలహీనులు కావద్దండి. చాలాసార్లు ఓడిపోకముందే ఓటమిని అంగీకరిస్తారు. చాలామంది ఓడిపోకముందే ఓటమిని అంగీకరిస్తాడు. తద్వారా గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను, వివరించడానికి సమయం లేదు. కానీ దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇప్పుడు ఈ పరీక్ష రాయాలని పోయి కూర్చుంటుంది ఈ విద్యార్థి. స్టార్టింగే 5 కష్టమైన ప్రశ్నలు కనిపిస్తాయి. అప్పుడు ఏమైందంటే ఫ్యూజులు ఎగిరిపోయి మిగతా గుర్తుండే క్వశ్చన్లు కూడా రాయదు. ఇంకా అయిపోయింది, ఫెయిల్. వాస్తవానికి ఫెయిల్ కాదు, పాస్ అవ్వచ్చు. తనకు తెలిసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి దాంట్లో, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి రాసే ప్రశ్నలు చాలా ఉన్నాయి దాంట్లో. కానీ ధైర్యం చెడిపోయింది, బలహీనమైపోయింది. అందువల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయింది. చాలా విషయాల్లో మనం కూడా ప్రాక్టికల్ లైఫ్లో కూడా, ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కూడా, అంటే మన జీవిత పరీక్షల్లో కూడా
ముందే బలహీన పడిపోయి, ముందే ధైర్యం చెడిపోయి మనము మన పనిని మనమే విఫలము చేసుకుంటాం. సక్సెస్ అయ్యేదాన్ని కూడా ఫెయిల్యూర్ చేసుకునేటువంటి ఒక మరి బలహీనత మనలో ఉండే అవకాశం ఉంది. అందుకే దేవుడు అంటాడు, మీరు బలహీనలు కాక మీరు ధైర్యము వహించండి, మీ కార్యము సఫలము అవుతుంది. విశ్వాసం కోల్పోవద్దండి, ధైర్యాన్ని కోల్పోవద్దండి, ప్రార్థనా జీవితాన్ని కోల్పోవద్దండి, వాక్యానుసారమైన ఆనందాన్ని కోల్పోవద్దండి. ఖచ్చితంగా మీ కార్యములు దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. ఈ మాటలు దేవుడు మీ అందరి హృదయములో దీవించి భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. నిలువు మోకాల మీద ఉండి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమని తెలుసుగా, మోకాల మీద ఉండి, సఫలుడేసు నావాడేగా. అసాధ్యమని తెలుసుగా, సఫలుడేసు మనవాడేగా. నిలువలేరుగా, సరిరారుగా, ముందే జయ గీతం పాడాలిరా. నిలువలేరుగా, సరిరారుగా, ముందే జయ గీతం పాడాలి. సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. తెలుసుగా, సఫలుడే ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కళ్ళు మూసుకొని, దేవుడు సఫలం చేయబోతున్నాడు నీ జీవితంలో. గొప్ప గొప్ప సఫలీకృతమైన కార్యములు దేవుడు నీ ముందుంచబోతున్నాడు. ఏ విషయంలో ఓడిపోతున్నావో, ఏ విషయంలో విఫలమవుతున్నావో, దేవుడు నీకు జయం అనుగ్రహించబోతున్నాడు. యేసునామములో అద్భుతమైన జయోత్సాహము, జయము దేవుడు నీకు పరలోకం నుండి అనుగ్రహించబోతున్నాడు. చెప్పండి, వాక్యం నీరుగట్టి ఫలింపజేసిన ఆ కార్యం సఫలమగునట్లు మేమేం చేయాలో మాకు నేర్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.